టీటీడీ అధికారుల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించడంతో రద్దయిన 2,000 రూపాయల నోట్ల మార్పిడికి ఆర్బీఐ క్లియరెన్స్ శుభపరిణామమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ శ్రీవారి భక్తులు నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారికి భక్తులు హుండీ ద్వారా భక్తితో సమర్పించిన 2,000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 అక్టోబర్లో రద్దు చేయడంతో టీటీడీ అధికారులు సకాలంలో 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడంలో మేనమేషాలు లెక్కించడంతో శ్రీవారి భక్తునిగా టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాత నోట్ల మార్పిడికి దైవానుగ్రహంతో ఎట్టకేలకు అంగీకరించడం శుభపరిణామమని సహృదయంతో స్పందించిన ఆర్బీఐ టీటీడీ అధికారులకు శ్రీవారి భక్తునిగా నవీన్ కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీవారి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సీ, విలువైన నాణేలను సైతం టీటీడీ ఫైనాన్స్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆర్బీఐ ద్వారా మార్చుకుని శ్రీవారి భక్తుల సౌకర్యార్థం సద్వినియోగం చేసుకోవాలని నవీన్ సూచించారు. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి 2,000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంకు రద్దు చేసిన తరువాత కూడా శ్రీవారి హుండీలో 2,000 రూపాయల నోట్లను భక్తులు సమర్పించడంతో టీటీడీ అధికారులు ఆర్బీఐ అనుమతి కోసం సుదీర్ఘకాలం ఎదురు చూడడం, ఎట్టకేలకు ఆమోదముద్ర లభించడం జరిగిందన్నారు. టీటీడీ అధికారులు 2023 అక్టోబర్ 8వ తేదీ నుండి 2024 మార్చి 22వ తేదీ వరకు మొదటి విడతలో సుమారు 3,20,00,000 రూపాయలు విలువ చేసే 2,000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకోవడం దైవానుగ్రహమన్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన రద్దు చేసిన 2,000 రూపాయల నోట్ల మార్పిడి విషయంలో శ్రీవారి భక్తులతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా చూపించిన చొరవ అభినందనీయమన్నారు నవీన్ కుమార్ రెడ్డి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిదండి. అందులో భాగంగా 2023 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2,000 రూపాయల నోట్లని బ్యాన్ చేయడంతో ఒక్కసారిగా హుండీలో భక్తులు భగవంతుడికి సమర్పించిన 2,000 రూపాయల నోట్లు అక్కడ ట్రెజరీలో మగ్గిపోతున్నాయని చెప్పని శ్రీవారి భక్తుడుగా, స్థానికుడిగా అనేక పర్యాయాలు టీటీడీ అధికారులను హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. ముఖ్యంగా సిటీ కేబుల్ ఛానల్ ద్వారా టీటీడీ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు టీటీడీ అధికారులు రిజర్వ్ బ్యాంక్ని రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే టీటీడీలో 2,000 రూపాయల నోట్లు ఉన్నాయో వాటన్నిటి కూడా వెనక్కి తీసుకుంటామని ముందుకు రావడం చాలా శుభ పరిణామం. అందులో భాగంగా 2023 నుంచి 2024 వరకు దాదాపు 3,20,00,000 రూపాయలని ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీ నుంచి వెనక్కి తీసుకుందంటే ఇది నిజంగా ఆ డబ్బు ఏదైతే టీటీడీకి తిరిగి వస్తుందో దాన్ని భక్తుల సౌకర్యార్థం సద్వినియోగం చేసుకోవాలని చెప్పని టీటీడీ అధికారులని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఎఫ్ఏఎన్సిఓ గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఏదైతే ఫారిన్ కరెన్సీ కానీ నాణ్యాల రూపంలో వస్తాయో వాటిని ఎప్పటికప్పుడు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మార్చుకునే విధంగా, అదేవిధంగా ఫారిన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా టీటీడీ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి భక్తులు భగవంతునికి సమర్పించే కానుకలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని దాన్ని అక్కడే నెలల పాటు టీటీడీ ట్రెజరీలో పెట్టేస్తే అది నిరుపయోగంగా తయారవుతుందని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎట్టకేలకు ఈరోజు దాదాపు కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఇంకా ఏదైనా పాత 2,000 రూపాయల నోట్లు ఉంటే వెంటనే టీటీడీ అధికారులు మార్చుకోవాలని చెప్పని, భక్తులకు దాన్ని ఆ డబ్బు ఏదైతే వస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నానండి.